హలో గాయ్స్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. హైదరాబాద్కి నిన్ననే విలేజ్ నుండి వచ్చాము. సో ఇల్లంతా ఎంత గబ్బు గబ్బు అయిందంటే ఆ ఇల్లు సర్దడానికి నాకు తల ప్రాణం తోకకొస్తుందేమో, ఇంకా రాలేదు. ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. సో ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ నాకు ఒకటే ఏడుపు వస్తుంది, అమ్మా ఇల్లంతా ఎంత గలీజ్ అవుతుందో అనేసి. మళ్ళీ వచ్చిన తర్వాత ఏడుపు వచ్చేస్తుంది. వెళ్ళడం హ్యాపీగానే వెళ్తాను, రావడం ఉంటుంది కదా ఆ బాధ ఎవరితో చెప్పుకోలేము. ఎలా ఉందో చూడండి, ఎక్కడ పడితే అక్కడ మా హస్బెండ్ ఎట్లా పడితే అట్లా పడిస్తాడు. ఇవన్నీ సర్దాలి. నేను సర్దేసి కిచెన్ దగ్గరికి వెళ్ళిపోదాం. కిచెన్ దగ్గర ఎంత గలీజ్ ఉందో ఒక్కొక్క పని చేసుకుంటూ మాట్లాడదాము. సో నాకైతే ఇప్పుడు పని చేయడానికి ఎంత టైం పడుతుందో, బోలు తోమాలి అండ్ ఏమంటారు స్టవ్ క్లీన్ చేయాలి, చపాతీ ఆర్ జొన్న రొట్టె చేయాలి. సో ఇది పెద్ద టాస్క్ నాకు. సో ఒకసారి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పని చేయాలి. ఎక్కడ నుండి ఎలా ఉందో చూడండి, ఇదంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు నేను పెద్ద టాస్క్ ఉండబోతుంది. సో చేసుకుంటూ మాట్లాడదాం, ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ చూడండి ఎట్లుందో. ఈ స్టవ్ నేను ఎంతసేపు క్లీన్ చేస్తానో ఏంటో నాకు భయంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఇంటికి వెళ్ళేటప్పుడు స్టవ్ తీసేసి వెళ్తా. ఈసారి చేసేది పోదాం, అసలు స్టవ్ తీసేసిపోదాం. అంతే చెప్తున్నాను నేను. స్కూల్ రేపు మధ్యాహ్నమా? అయితే ఇంకేంటి, మంచిగా రేపు మార్నింగ్ చేసుకొని తిందాం. ఇప్పుడే చేసేద్దామా? ఏముంది దాంట్లో? తినడానికి ఏమైనా ఉందనుకుంటానా? ఏంటది? ఉంది కదా. అలా ఉన్న స్టవ్ని ఇలా నీట్గా క్లీన్ చేసేసాను. సో చూసారా ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. ఏమో అండి, ఇంటికి వెళ్ళి వస్తే నాకు ఫస్ట్ భయం వేస్తుంది, ఎలా ఉంటుందో ఏంటో స్టవ్ అనేసి. సో ఇన్ని బౌళ్ళు తోమేశాను. చూసారా ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. లేడీస్కి ఆబ్వియస్లీ నీట్గా ఉండడమే ఇష్టం కదా. సో నా పని అయితే అయిపోయింది, క్లీన్ చేయడం. పొద్దున్న లేచి దోశలు చేసేసి చిన్నోడికి పెద్దోడికి పెడితే అయిపోతుంది, వాడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. సో ఇదంతా లేడీస్కి ఏమంటారు, పెద్ద టాస్క్ అండి, చాలా పెద్ద టాస్క్ నీట్గా ఉండడం. సో ఈరోజు లాగ్ చూసారు కదా. నాకు ఇవాళ కిచెన్లో సర్దడమే అయిపోయిందండి. మొత్తం డే అంతా మంచిగా పడుకున్నాను, నిన్న జర్నీ చేసి వచ్చాను కాబట్టి. వచ్చి రాగానే ఏం చేస్తాము అనేసి నేను ఏం చేయలేదు. సో నేను చాలా టైర్డ్ అయిపోయినాను. పొద్దున్న లేసి ఇంకా ఇంట్లో పనులు చేద్దాము అంటే కుదరలేదు నాకు. చిన్న బాబుని చూసుకుంటూ సరిపోయింది. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలంటే అంత ఈజీ ఏం కాదండి. అందులో యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి, ఇంట్లో పనులు చేయాలి, కాలేజ్ వర్క్స్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇన్ని పనులు అయితే చెప్పండి. నాకైతే రేపు జూన్లో కాలేజ్కి వెళ్దాము, మే 1 నుంచి కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నా. అది అవుతుందా లేదా అనేసి నాకు ఇంకా టెన్షన్గా ఉంది. సో అయితే ఓకే, కాకపోతే ఇంకొక 6 months లీవ్ తీసుకుంటాను. నాకైతే ఇంకా ఫస్ట్ బేబీ ఇంపార్టెంట్ కదండి. అయిపోయిన తర్వాత వాడు మంచిగా నడుస్తూ ఉంటే అప్పుడు సో వదిలేసి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను. నా వే ఆఫ్ థింకింగ్. మమ్మీని రమ్మంటున్నా కానీ మమ్మీని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమో అనేసి. ఇన్ని పనులు చేస్తుందా అండి? చూసారా, నాకు పనులు చేయడం అంటే ఈజీయే, కానీ నేను బాబుని చూసుకుంటూ ఇదంతా చేయడం అంటే నాకు చాలా పెద్ద టాస్క్ అని అనిపిస్తుంది.
సో కానీ నీట్గా అయిపోయిన తర్వాత ఎంత హ్యాపీ ఉంటుంది కదా. సో హ్యాపీనెస్ వేరే. మనం ఓకేనా, ఇంతకుముందు ఇలా లేకుండే, చూసారు కదా మీరు వీడియోలో. ఇప్పుడు ఎంత నీట్గా ఉంది. తర్వాత రేపు పొద్దున లేవాలి, ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఎంతసేపు అవుతుందో ఇంట్లో పనులు చేయడం. సో ఓకే అండి, బాయ్ 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 ఫ్రెండ్స్. పప్పు నానబెట్టేశాను, పొట్టు మినపప్పు దోశ కోసం. ఇప్పుడు దోశ పిండి పట్టేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని మంచిగా కడిగి క్లీన్ చేసేసి 2 సార్లు కడిగితే కానీ దీంట్లో ఉన్న మురికి పోదు కదా. సో కడిగేస్తున్నాను. పొట్టు పడేయకుండా క్లీన్ చేసేస్తున్నా, ఎందుకంటే పొట్టులో పౌడర్ ఉంటుంది కదా, అందుకని పొట్టు నా కింద పారబోయే బుద్ధి కాదండి. సో ఇక నేనైతే ఇలా క్లీన్ చేస్తా. ఏదైనా పొట్టు ఉంటే మళ్ళీ కింద పోయకుండా దీంట్లోనే పోసేస్తాను అనమాట. సో థర్డ్ టైం ఒకసారి క్లీన్ చేశాను. పట్టేద్దాం దీన్ని. దీంట్లో ఏమేమి వేసానంటే చూసారా, కనిపిస్తుందా, బార్లీ వేసాను అండ్ పొట్టు మినపప్పు వేసాను, కంట్రోల్ బియ్యం వేసాను. సో మనం ఇప్పుడు దీనిలో షిఫ్ట్ చేసేద్దాం. మిక్సీ పట్టేస్తే ఓ పని అయిపోతుంది. చూసారా, మెత్తగా రుబ్బేసా. దోశ పిండి పట్టేసా. సో దీన్ని మ్యారినేట్ చేసేద్దాం రాత్రంతా. బాగుంటుంది దోశ, బార్లీ దోశ. నెక్స్ట్ ఏంటంటే జొన్న రొట్టె చేసాను. ఫాస్ట్ 1 గ్లాస్ వాటర్ పోసేస్తున్నా, ఇద్దరికి కాబట్టి చాలా వాటర్. ఫుల్ ఆకలి అవుతుంది నాకు. ఇంకా జొన్న రొట్టె చేయడానికి ఎంత టైం పడుతుందో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. ఆకలి అంటే ఆకలి కాదు, అది మస్తు ఆకలి. నా పని నేను చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అమ్మ దగ్గర అయితే మంచిగా అమ్మ అన్నీ చేసి పెట్టేది, తినుకుంటూ హ్యాపీగా ఉన్నా 2 వీక్స్. ఇప్పుడు చూసారా, నా చేతితో నేను చేసి తినాల్సి వస్తుంది. నాకు చిన్నోడు పుట్టినప్పటి నుండి నాకు రెస్టే లేదండి. ఫస్ట్
చూస్తా నేను కూడా ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర రెస్ట్ తీసుకుంటా ఇక. ఓకే ఫ్రెండ్స్, రొట్టెలు చేసి ఇంకా తినేసి పడుకోవడమే. ఓకే ఫ్రెండ్, మరి బాయ్ బాయ్. ఈ వీడియో దీంతో ఎండ్ చేస్తున్నాను. ఓకేనా, బాయ్. ఇదే నాది ఈరోజు వ్లాగ్. ఈరోజు అంతా నాకు రెస్ట్ అంటే పడుకున్నాను, కానీ రెస్ట్ జర్నీ చేశాను కాబట్టి రెస్ట్ లేకుండా అయిపోయింది. ఈరోజు కొంచెం టైర్డ్ అయిపోయా. ఓకే ఫ్రెండ్స్, జొన్న చేసి తినేసి పడుకుంటాం. బాయ్ బాయ్. మొత్తానికి చేసేసుకున్నా అండి. సో ఇప్పుడు తినబోతున్నా నేను. అయిపోయింది ఇది కూడా. ఇంకా ఇద్దరికి రెండు, మా హస్బెండ్కి నాకు. సో ఇప్పుడు నేను తినబోతున్నా. బాయ్ ఫ్రెండ్స్. కాకరకాయ కర్రీ విత్ జొన్న రొట్టి. హెల్దీ కాబట్టి లేట్గా అయినా చేసి తినాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.